మీరు విశ్వాసం ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఇది దేవుని వరమే. ఏంటి దేవుని వరం? రక్షణ ఒకటే కాదు. విశ్వాసము దేవుని వరమే. కృప కూడా దేవుని వరమే. రక్షణ కూడా దేవుని వరమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం అనేది దేవుడిచ్చేదండి. సువార్త విన్నాము. కాబట్టి మాకు కరెక్ట్ అనిపించింది. అందుకే మేము ప్రభువుని నమ్ముకున్నాం. అబ్బో! ఉద్ధరించారులే. మీరు సువార్త వినినట్లు చేసిందాయన. అది విని మీరు కన్విన్స్ అయ్యేలా చేసింది ఆయనే. మీరు కన్విన్స్ అయిన తర్వాత యేసు నా కొరకే చనిపోయాడనే విశ్వాసం కలిగి చేసింది ఆయనే. ఈ సువార్త ప్రకారం నేను పాపిని అని కన్విక్షన్, ఆ ఒప్పుకోలు కలిగి చేసింది ఆయనే. నేను పాపినయ్యా అని చెయ్యెత్తేలా చేసింది ఆయనే. నన్ను క్షమించు ప్రభువా అని వేడుకునేలా చేసింది ఆయనే. నాకు బాప్తిసం కావాలని చెయ్యెత్తేలా చేసింది ఆయనే. అంత బ్యాక్‌గ్రౌండ్ ఆయనదే. ప్రైజ్ ద లార్డ్. దేన్ని బట్టి అంటారు? కృపను బట్టే. ఆ కృపనిచ్చాడు కాబట్టి విశ్వాసం ఇచ్చాడు. విశ్వాసం ఇచ్చాడు కాబట్టి రక్షణ ఇచ్చాడు. మీరు చేసింది నేను చేసింది ఏముంది అందులో? అయినా మనం చూపించిన విధేయతకు మళ్ళీ ఎక్స్‌ట్రా బహుమానం మళ్ళీ సెపరేట్‌గా పరలోకంలో. మనం అందుకే అక్కడ పరలోకంలో ఉన్న ఆ 24 పెద్దల్ని కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చున్న 100 సార్లు వాళ్ళు లేచి మోకరించి సాగిలపడి కిరీటాలన్నీ సింహాసనం వైపు ఎందుకేస్తున్నారు? నీవు యోగ్యుడవు నాయనా. శక్తియు నీది, జ్ఞానము నీది, ప్రభావం నీది, రక్షణ నీది. అదే కదా! ప్రకటన గ్రంథం. మేమేం చేసాం ప్రభువా? ముందుండి చేసింది నువ్వే, వెనకుండి చేసింది నువ్వు కాదా? బ్యాక్‌గ్రౌండ్ నీదే, ఫ్రంట్ నీదే, బ్యాక్‌వర్డ్ నీదే, ఆల్ రౌండర్ నువ్వే కదా! ప్రకటన గ్రంథం 4 అధ్యాయం 10 వచనం చదువుతున్నాను. 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయున్న వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచూ తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట వేసిరి. 5:11 చూడండి. మరియు నేను చూడగా 9 నుంచి చదివితే బాగుంటది. కానీ 11 చదువుతున్నా. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించిన నీకు దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. 14 వచనంలో పెద్దలు సాగిలపడిరి. ఎందుకు సాగిలపడిపోతున్నారు? సింహాసనం ఇచ్చాడు. ఎంజాయ్ చేయొచ్చుగా దర్జాగా. మేము 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 చేసిన ప్రార్థనలు కాబట్టి, మా ఉపవాసాలు కాబట్టి, మరి మేము మాకు దేవుడు ఇచ్చిన ఈ బహుమానాలు, కిరీటాలన్నిటికి మేము అర్హులమే. మేము చేసిన ప్రయాసం అంతే మరి దేవుడు గుర్తించాడు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ గ్లాడ్ విత్ దిస్ పొజిషన్. ఎంతసేపు 24 గంటలు సింహాసనం ఎక్కేస్తాను, ఆ సింహాసనం మాదే అనుకుని ఉంటారు కొంతమంది. సింహాసనం అన్నవాడు ఎవరు బైబిల్‌లో? లూసిఫర్. సింహాసనానికి టెండర్ వేసిన లూసిఫర్ లాంటి బుద్ధి మనకెందుకండి? సింహాసనం ఇత్తాను రా అన్నా మనమేమనాలి? నేను ఎనకాలే కరెక్ట్ ప్రభువా. నాకిదే కరెక్ట్ నాయనా. నేను అక్కడికి రాలేను నాయనా అనేది కదా మన యాటిట్యూడ్ ఉండాలి. పెద్దోళ్ళు పెద్ద సేవకులతో వచ్చినప్పుడు పాపం కూర్చో, కూర్చో కొంతమంది భోజనాలు పెడతారు. పెద్ద అయ్యగారు భోజనాలు పెడుతుంటే, అయ్యగారు మనసేమంటాడు, "రా నువ్వు కూడా వచ్చి కూర్చో" అంటాడు మనం పరిచయం చేసిన వాళ్ళని. మనమేమనాలి? కూర్చోమంటారా అని ప్లేట్ పట్టుకుని ఎళ్ళం కదా మనం. పర్లేదు అయ్యగారు మీరు తినండి అయ్యగారు తర్వాత తింటాను అయ్యగారు. ఉన్నారు కదా అన్నలు, తమ్ముళ్ళు ఉన్నారు తింటామని. ఇది మన యాటిట్యూడ్ అది. వాళ్ళు కూర్చొని తింటున్నప్పుడు వాళ్ళు పిలవడం అనేది వాళ్ళ ప్రేమ. పర్లేదండి అనేది మన సంస్కారం గదా! ఏది సంస్కారం? సింహాసనం మాకే. అన్ని అర్హతలు మాకున్నాయి. అర్హత సంపాదిద్దాం. అర్హత సంపాదించిన దేవుడు పిలిచినా గంట సేపు వెనకాలే ఉండాలి ప్రభు. వద్దులే ప్రభు ఇక్కడ ఓకే ప్రభు. ఇక్కడ పర్లేదు ప్రభు. ఇక్కడ ఇక్కడ నాకు ఇక్కడ సెట్ అయిపోతుంది ప్రభు. ఇక్కడ ఓకే ప్రభు. కదా! ఈ 24 పెద్దలు అందుకే మాట మాటికి లేచి సింహాసనం మీద నుండి సాగిల మా మోకాళ్ళు వేరు. సాగిల. తల, ముక్కు నేల మీద పెట్టడం సాగిల పడ్డం అంటే. తల, ముక్కు నేల మీద పెట్టి చేతులు చాపి దండం. తల నుంచి అరికాలు వరకు బాడీ అంతా నేల కాంచి మా బతికిదే ప్రభు అని.
మేము దీనికి ధూళి వంటి వాళ్ళము నాయన నీ పాదాలకి. అలాంటి మాకు నువ్వు సింహాసనం ఇవ్వడం ఏంటి నాయనా? మాకు కిరీటాలేంటి ప్రభా? మాకు మంచిగా ఫ్రీ అనిపించి దేవుడు లేచి కూర్చోండయ్యా ఊరుకో మీరు ఊరికే మరి మీరు ఊరికే లేచి కూర్చోండి కూర్చోండని అందరిని లేపి కూర్చోపెట్టి కిరీటాలు పెట్టి మరలా ఏసే సింహాసనకి కూర్చున్నలోగా మళ్ళీ ఇటు తిరిగేసరికి వీళ్ళు నేల మీద ఉన్నారు. ఏంటి మన పరిస్థితి ఏంటి? సింహాసనమేనా డైరెక్ట్ ఎక్కడమే మనం అర్హులం కదా! దేవుడికి చాలా ఉద్ధరించి పెట్టాం కదా! చాలా సేవ చేసాం. చాలా ఆత్మలు రక్షించాం కాబట్టి మేము కూడా నమ్మి పెట్టాము ఆయన్ని. మరి మేము కూడా నమ్ముకున్నాం ఆయన్ని. మేము నమ్మితే గాని ఆయన అడుగుతలేదు. ఎవరో అన్నారట. విన్నాను నేను పెద్ద సేవకుడు ఎవరో. గాడ్ ఈస్ నథింగ్ వితౌట్ అస్ అన్నాడంట. వామ్మో! ఏంటి? గాడ్ ఈస్ నథింగ్ వితౌట్ అస్ మనం లేకపోతే దేవుడు లేడంటండి. దేవుడికి నడవదంట మనం లేకపోతే. మనం లేకముందే దేవుడున్నాడండి. ఆదాముకు ముందు ఉన్నాడు. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములో ఉండువాడాయనే. మీరుంటే ఎంత, నేనుంటే ఎంత, లేకపోతే ఎంత. మనల్ని కలిగి ఉండడం ఆయన భాగ్యం కాదండి. ఆయన్ని కలిగి ఉండడం మన భాగ్యం. ఇది కదా సువార్త అయ్యుండాలి.